హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ యశ్వంత్. వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనకు ప్రత్యేకమైన గెస్ట్ ఉన్నారు. ఫస్ట్ మేడం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి మాట్లాడుకుందాం. సో నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ రోజు జానీ మాస్టర్ గురించి ఆయనతో పనిచేసిన సదరు వ్యక్తి ఆయన మీద కేసు పెట్టారు. సో ఒక ఆగస్టులో పెట్టారు కేసుకి. ఆయనకు అప్పుడు చాలా వైరల్ అయింది, సెన్సేషన్ అయింది కేసు అనేది. కొన్ని రోజులు సర్దుమరిగిన తర్వాత నిన్న ఆయన ఒక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ కేసు సంబంధించిందే కొంచెం వైరల్ అవుతుంది. సో దాని గురించి చెప్తారా? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కేసు గురించి అంటే కొత్త కేసులు ఏమీ లేవు, ఆల్రెడీ అయిపోయింది. అది ఏదో అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు అన్నట్టుగా ఆల్రెడీ కేసు అయ్యింది. తను అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, వచ్చారు, బెయిల్ మీద ఉన్నారు. నెక్స్ట్ ఏంటి అనేది హియరింగ్లో తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త కేసులు ఏం లేవు కదా. సో అయిపోయిన దాన్ని మళ్ళీ ఇప్పుడు తిరగదోడుతున్నారు అంటే ఆల్రెడీ అది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎందుకు వచ్చి మరి రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు, వాంటెడ్లీ ఏంటి అనేది ప్రజలే గమనిస్తున్నారు. అంటే ఇప్పుడు తను బెయిల్ మీద ఉన్నారు. ఏ విధంగా అయినా తను మళ్ళీ ఏదో రకంగా మాట్లాడి ఏదో రకంగా రెచ్చగొట్టి బెయిల్ క్యాన్సిల్ చేయించవచ్చు అన్న ఉద్దేశం తప్పితే దీంట్లో ఇంకోటి కొత్తగా వచ్చింది ఏమీ లేదు, కొత్త కేసు ఏమీ లేదు. ఆల్రెడీ పాతదే జరిగింది, అందరికీ తెలిసిందే, ప్రపంచమంతా తెలిసిందే. సో మళ్ళీ ఇప్పుడు రావడానికి ఉద్దేశం ఏంటంటే బెయిల్ క్యాన్సిల్ చేయించే దాంట్లో ఒక ఎత్తు. సో అంటే ఆయన ట్విట్టర్ పెట్టినందుకు యాంటీగా వాళ్ళు ఝాన్సీ గారు ఒక పోస్ట్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, కొంచెం మంచు లక్ష్మి గారు కూడా పెట్టారు. సో దానికి నేను యాంటీ కౌంటర్ వేస్తూ ట్విట్టర్లో పెట్టారు ఆ పోస్ట్ గురించి. అంటే ఆయన కోర్టులో ఆయన పేరు కేసు కొట్టేశారని చెప్పి, ఆయన పెట్టిన కేసు యాంటీగా గెలిచారని చెప్పేసి చాంబర్ వాళ్ళు. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ చాంబర్కి ఈ కేసుకి సంబంధం అంటే ఇది అదే అంటున్నారు, ఇదిగో పులి అంటే అదిగో తోక అనేది సంబంధం లేకుండా మిస్గైడ్ చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి కూడా పబ్లిక్ని చాలా మిస్గైడ్ చేస్తున్నారు. ఇక్కడ జరిగిన కేసు ఏంటి, పెట్టిన కేసు ఏంటి, ఇప్పుడు మాస్టర్తో లైంగిక వేధింపులు వర్క్ ప్లేస్ అది ఏదైనా ఉండొచ్చు. సో పలానా ఏజ్ అట్లా అని చెప్పి అందరికీ తెలిసిన కేసే. సో ఇప్పుడు వీళ్ళది ఏంటంటే ఏదో కొత్త కమిటీ ఒకటి ఉంది, పాష్ కమిటీ అని చెప్పేసి అని గవర్నమెంట్ మాకు అథారిటీస్ ఇచ్చింది, ఇవన్నీ చెప్పింది అని. మీ పాష్ కమిటీ అది కోర్టు నుంచి వచ్చింది కాదు, దీనికి సంబంధం కేసుకు సంబంధించింది కాదు. కేసు సంబంధించింది కాకుండా వాళ్ళు చేసింది ఏంటి, మా ఏదైతే ప్రెసిడెంట్ పోస్ట్ ఉందో, మాస్టర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, డాన్స్ మాస్టర్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి దాంట్లో ఇప్పుడు మీరు ఈ కేసులో ఏమో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి దీంట్లో మీరు ఉండడానికి వీలు లేదు ఈ పదవిలో. కాబట్టి వేరే ఎలక్షన్ పెట్టేసి వేరే ప్రెసిడెంట్ ఆల్రెడీ అయిపోయింది కూడా, ఎలక్షన్స్ పెట్టేసి ఇంకో ప్రెసిడెంట్ పెట్టడం కోసం జరిగిన సిచ్యువేషన్ ఇది. సో అప్పుడు వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ అయ్యిందా లేదా అనే దాన్ని బట్టి ఒక తయారు చేసి పోస్ట్ కమిటీలో కొంతమంది సాక్షులు వీళ్ళు అందరినీ కూర్చోబెట్టి ఒకటి తయారు చేసి ఇలా జరిగింది అని చెప్పి అని ఆయనకి ఆ పోస్టులు లేకుండా చేశారు. ఆ కేసు సంబంధించిన దాన్ని ఈ కేసుకి ఎందుకు ముడి పెడుతున్నారు, నెంబర్ 1 పాయింట్. ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే కమిటీ పెట్టి ఆధారాలన్నీ సేకరించారో వన్ సైడ్ ఎందుకు విన్నారు, ఓన్లీ వన్ సైడే ఎందుకు విన్నారు? 10 మందిలో 5 మంది జానీ మాస్టర్కి సపోర్టర్స్గా ఉంటే వాళ్ళ సాక్ష్యాలు తీసుకోవాలా, వాళ్ళు చెప్పినవి మీకు పనికిరాలా అంటే మీరు అంటలోకి ఫిక్స్ అయిపోయి వచ్చారు. ఇప్పుడు ఏదైనా జరిగింది ఇది చెయ్యాలి అనేది మీరు ఫిక్స్ అయ్యి వచ్చారు. అది అంత ఎంత కుట్రపూరితం కనిపిస్తుంది అంటే దీంట్లో నిజంగా ఒక అమ్మాయి బాధితురాలు నిజంగా తనకి ప్రాబ్లం ఫేస్ అయ్యింది అనుకున్నప్పుడు అది వేరే దాంట్లో వేరే పద్ధతిలో ఉంటుంది. ఇది కలిసి ఉన్నారు, కలిసి వర్క్ చేసుకున్నారు, కలిసి సినిమాలు చేశారు, కలిసి హీరోయిన్గా చేశారు. సో వీళ్ళందరికీ ఎక్కడో చెడింది, వీళ్ళకి ఎక్కడ ఏదో ప్రాబ్లం అయింది. సో దాన్ని మీరు పర్సనల్ గడ్జ్గా తీసుకొని వన్ సైడ్ విని వన్ సైడ్ డెసిషన్ తీసుకొని వన్ సైడ్, ఎందుకంటే దీని మీద కూడా మేము మళ్ళీ తర్వాత మేము మాట్లాడతాం, దీని మీద కూడా మేము తర్వాత కోర్టుకు వెళ్తాం. ఎందుకంటే ఇదంతా కూడా సింగిల్ వన్ సైడ్ మాస్టర్ ప్రతిసారి కూడా కార్నర్ చేస్తున్నారు వాంటెడ్లీ. ఇది ఒక కుట్రపూరితమైన చర్య తప్పితే దీంట్లో అక్కడ ఇంకొకటి జరిగింది ఏమీ లేదు. అంటే ఆవిడ కూడా కేసు పెట్టిన తర్వాత మీడియా ముందుకు రాలేదు, చాలా గ్యాప్ తీసుకొని ఒక ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు ఎందుకు 4 ఏళ్ళు తీసుకున్న తర్వాత ఎందుకు చెప్పారంటే, నేను వాళ్ళకి టైం ఇచ్చాను, మారతారు అనుకున్నాను మాస్టర్, కానీ మారలేదు, సో అందుకు వల్లే నేను కేసు పెట్టాల్సి వచ్చింది ఆవిడ. నేను అదే అన్నానండి, మారాల్సిన అవసరం లేదు, ఆయన ఎలాగైనా ఉండనివ్వండి, ఆయన ఏ పనైనా చేసుకోనివ్వండి. నీకు మారాల్సిన అవసరానికి అతను నీ బిడ్డ కాదు, నీ అన్న కాదు, నీ తమ్ముడు కాదు, నీ మొగుడు కాదు. ఆయన మారితే మీకెందుకు, మారకపోతే నీకెందుకు? నీకు ప్రాబ్లం అయిందన్నావు, కేసు పెట్టావు, కోర్టు చూసుకుంటుంది, మళ్ళీ ఇవన్నీ ఎందుకు? కంప్లైంట్ ఇచ్చావు కదా అంటే నీకు కోర్టు మీద నమ్మకం లేదా, న్యాయస్థానం మీద మీకు నమ్మకం లేదా? ఎవరి మీద నమ్మకం లేకుండా మళ్ళీ బయటకు వచ్చారు. ఇప్పుడు ఇదంతా నేను చెప్తున్నాను కదా, కావాలని మాస్టర్ ఇంకేదో రియాక్ట్ అవుతారు, సో బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చు అన్న కుట్రపూరితమైన కోణం తప్పితే ఇక్కడ ఇంకొకటి కనిపించడం లేదు. ఇన్ని నెలల తర్వాత ఎందుకు? మాస్టర్ బయటకు వచ్చిన రోజే చెప్పొచ్చు కదా. ఇంకొకటి మెయిన్ ఒక పాయింట్ మీరు ఆలోచిస్తే, నిజంగా నేను న్యాయ పోరాటం చేస్తున్నాను, ఇన్ని రోజులు నాకు తెలివి లేదు, నాకు బలం లేదు, ఇంకేది లేదు, సో ఇప్పుడు నుంచి నేను డెసిషన్ తీసుకుంటాను అన్నప్పుడు అందరినీ పిలిచి చెప్పొచ్చు కదా. ఒక్కటే ఛానల్ ఎందుకు వెళ్ళారు మీరు? అంటే కుమ్మక్కయ్యారా?
ఒకటే ఛానల్ ఎందుకు ఇచ్చారు మీరు చెప్పాలి. మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు, మాలాంటి వాళ్ళకి రేపు నాకే ప్రాబ్లం రావచ్చు, నేనే నీ వెనకతలు రావచ్చు. సో అలాంటప్పుడు అందరూ ఒక 10 మంది ఛానల్ పిలిచి చెప్పొచ్చు కదా. ఒకటే ఛానల్లో చెప్పే దాంట్లో ఉద్దేశం ఏంటి? ఓకే, ఒకటే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఉద్దేశం ఏంటి? అంటే కొరియోగ్రాఫర్లు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు అంటారు, సపోర్ట్ చేయని వాళ్ళు అంటారు. కొంతమంది మహిళలు కలిసి ఆవిడ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్ద కొరియోగ్రాఫర్. ఇక్కడ మహిళలు కొరియోగ్రాఫర్స్ మేల్ ఫీమేల్ ఒక ఫీల్డ్కి వచ్చిన సినిమా ఇండస్ట్రీలో ఆడమగ తేడా లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారని చూసుకుంటారు. మాస్టర్కి సపోర్ట్గా వెళ్తే అది నిజమేందో అబద్ధమేందో అందరికీ తెలుసు. అంటే మా ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, ఆయన వర్క్ చేసిన వాళ్ళకి తెలుసు, డాన్సర్స్కి తెలుసు, ఆయన ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్లకు తెలుసు, డైరెక్టర్స్ తెలుసు, అసిస్టెంట్ డైరెక్టర్ తెలుసు, సెట్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. బయట వాళ్ళకి తెలియపోయిండొచ్చు. అయినా నోరు బెదపట్లేదు అని అంటే ఆ అమ్మాయి సైడ్ ఎక్కడైతే తూకం ఎక్కువ ఉంటుందో అటు సైడ్ సపోర్ట్ వెళ్తారు. సో ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆవిడకు ఉన్న పెద్ద సంస్థలు కానివ్వండి, ఇప్పుడు వీళ్ళు చెప్పే కమిటీలు కానివ్వండి, వీళ్ళంతా తనని ఎందుకంటే మాస్టర్ని కార్నర్ చేశారు, వాంటెడ్లీ కక్షపూరితంగా చేస్తున్నారు. నిజంగా కేసు అయితే అది వేరుంటుంది. కేసు పెట్టామా వచ్చామా అయిపోయింది, కోర్టు చూసుకుంటుందని ఉంటుంది. అంతేగాని అవార్డు రాగానే వెళ్ళి క్యాన్సిల్ చేయించాలి, తర్వాత ఏదైనా మీడియాలో కనిపించగానే ఈయనకి ఛార్జ్షీట్ వేసారు, ఈయన ఒప్పుకున్నారని చెప్పాలి. సో ఇట్లా ఏంటంటే ప్రతిసారి వాంటెడ్లీ తనని ఎంత హింసించాలో అంత హింసిస్తున్నారు. ఇది ఏ జరిగింది అనేది భగవంతుడు చూసుకుంటాడు. కానీ మాస్టర్ విషయంలో ఏది కూడా జరిగినా కూడా అక్కడ ఏం జరిగిందని ఇండస్ట్రీలో అయితే అందరికీ తెలుసండి. ఆ అమ్మాయి వెనకాల సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మాస్టర్ సపోర్ట్ వస్తే వాళ్ళకి వర్క్ పోతుంది. జానీ మాస్టర్ అందరికీ వర్క్ ఇవ్వడుగా, అందరికీ సాంగ్స్ ఏమి ఇవ్వడు కదా. సో ఏవైతే పెద్ద సంస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా నోరు మూసుకొని కూర్చున్నారు. కానీ అందరూ సైలెంట్గా ఉన్నంత మాత్రాన్ని మాస్టర్ నిజంగా తప్పు చేశాడు అని చెప్పుకోవడానికి లేదు. మీరు ఏంటంటే ఆయన కరెక్ట్గా నెల రోజుల ముందు ఆయనకు అవార్డు, నేషనల్ అవార్డు వచ్చే ముందు నెల రోజుల ముందు కేసు వచ్చింది. సో దానివల్లే నేషనల్ అవార్డు రాకుండా ఆయన మిస్ అయింది. సో నేషనల్ అవార్డు రాకూడదని చేశారంటారా? నేషనల్ అవార్డు రాకూడదని తెలిసిపోతుంది కదా దాంట్లో. 14 months బిఫోర్ కాల్ లిస్ట్ మేము తెప్పించాము. మిగతా అంతా కూడా లాస్ట్ మాస్టర్తో మాట్లాడిన మాటలు ఏంటో కూడా రికార్డ్ ఉంది. తొందరలో అవి కూడా బయటకు వస్తాయి. ఆ 14 months తర్వాత కేసు పెట్టడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు నాకు టాలెంట్ ఉంది, నాకు వర్క్ వస్తుంది, నాకు సపోర్ట్ ఉంది అనే కదా మీరు బయటకు వచ్చారు. సో మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు భయపడ్డారు, జరిగిందని అనుకుందాం కాసేపటికి. అక్కడ మీరు బాధితురాలే, నేను యాక్సెప్ట్ చేస్తా. అప్పుడు మీకు ఒక చెప్పలేకపోయారు. సో 14 monthsలో మీకు ఒక్క రోజు దొరకలేదా? 14 monthsలో మీరు పెద్ద సంస్థలు చేస్తున్నారే, అంత పెద్ద సపోర్ట్ మీకున్నప్పుడు సార్ నాకు ఇలా జరిగిందని అప్పుడే ఇవ్వకపోయారా? 14 నెలల్లో అది అవార్డు వచ్చిన టైంలోనే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది గమనించట్లేదా ప్రజలు? సార్ అలాగే ఈ గొడవ జరుగుతున్నప్పుడే ఆవిడకి పుష్ప నుంచి ఆవిడకి ఆఫర్ వచ్చింది, పుష్ప సినిమాలో సాంగ్ చేయడానికి. సో అంటే దీనివల్లే ఆవిడకి సాంగ్ ఆఫర్ చేశారంటారు ఆవిడకి. ఇప్పుడు దీనివల్ల ఆఫర్ చేశారా ఆఫర్ చేయలేదా అనేది నాకు తెలీదు. బట్ వర్క్ ప్లేస్లో జరిగింది అని చెప్పే దాంట్లో అందరికంటే ఎక్కువ ఓన్లీ పుష్ప సెట్లోనే జరిగింది అనడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టేగా. వేరే ఏ సెట్లో కూడా లేదు. ఇప్పుడు ఏ కమిటీ అయితే ఏదో ఉందో ఆ కమిటీలో వాళ్ళు ఏమంటున్నారంటే పుష్ప సెట్లోనే జరిగింది అని అంటే, సో ప్రతి దాంట్లో పుష్ప లింక్ వస్తుంది అమ్మాయిది స్టార్టింగ్ టు ఎండింగ్ కార్డ్ వరకు, శుభం కార్డు వరకు కూడా పుష్పకి లింక్ అవుతుంది. సో ఎవరి ప్రోద్బలంతో జరుగుతుంది అనేది కూడా. కొరియోగ్రాఫర్కి వేరే వేరే కమిటీస్ ఉంటాయా దీంట్లో? అంటే మహిళలకు సంబంధించిన కమిటీ ఉంటుంది దీంట్లో, వాళ్ళకి హెరాస్మెంట్ జరిగితే మీ కొరియోగ్రాఫర్లో కమిటీ ఉంటుందా? కొరియోగ్రాఫర్స్కి కమిటీ ఇంతకుముందు కంటే లేదండి. అలాంటి కమిటీ ఉంటే శ్రీరెడ్డికి న్యాయం జరిగేది కదా. పాపం మా అమ్మాయి హాఫ్ న్యూడ్గా వచ్చి కూర్చున్నా కూడా పట్టుకుని నాదులు లేడు, అమ్మాయికి హెల్ప్ చేసిన మనుషులే లేరు, ఆవిడ గురించి ఎవరైనా మాట్లాడితే వర్క్ కూడా ఇవ్వట్లేదు. అదే ప్రత్యూష అనే అమ్మాయి సినిమా ఇండస్ట్రీ కదా, మరి ఆ అమ్మాయిని కూడా చంపేశారు కదా. అష్టచమ్మ హీరోయిన్ సెకండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కూడా చంపేశారు కదా. కేరళలోనూ అక్కడ ఏదో జరిగింది కదా. సో వాళ్ళు తేల్చేశారు, వాళ్ళకి ఒక పేరు వచ్చింది, నాకు కూడా అలాంటి పేరు రావాలి అని చెప్పి స్వలాభం కోసము, లేకపోతే నేనంటూ ఒక మహిళా ఉద్యమ నాయకురాలని ఝాన్సీ లక్ష్మీబాయిని అని చెప్పాలనుకొని చేస్తున్న ప్రయత్నంలో ఇవన్నీ వాంటెడ్లే అనమాట. మేము ఒక కేసు ఛేదించాం, మేము ఒకటి ఇది చేశాము అని చెప్పి వాళ్ళ తగ్గట్టుగా చేసుకుంటున్న విషయం కానీ న్యాయపరంగా వెళ్ళేది ఏమీ లేదు. నిజంగా మీరు కేసు పెట్టిన తర్వాత చట్టం మీద మీకు నమ్మకం లేకపోతేనే ఇలా వస్తారు. మీ సైడ్ వేసుకొని ఛాంబర్ మాట్లాడింది కదా, తర్వాత ఆడియో వచ్చిన తర్వాత దాంట్లో కూడా కొంతమందిని అనడానికి లేదు, కొంతమంది సైడ్ అయిపోయారు. ఎందుకంటే అర్థమైపోయింది వాళ్ళకి ఆడియో వచ్చినాక లేదు మిస్టేక్ ఇద్దరు వైపు ఉంది, 2 sides. ఇప్పుడు నేనేమంటున్నా జానీ మాస్టర్ కరెక్ట్, ఆయన ఏమి చేయకుండా ఆయన మీద ఆరోపణలు చేశారని అట్లా. ఇద్దరు తప్పు ఉన్నప్పుడు ఇద్దరు పనిష్మెంట్ చేయండి, ఇద్దరిని సినిమా ఇండస్ట్రీలో ఆపండి, కావాలంటే ఇద్దరిని తీసుకెళ్ళి లోపలయ్యండి, ఏది ఉంది తేల్చుకుందాం. అంతేగాని అమ్మాయి కార్డు ఉంది కదా, అమ్మాయికి ఇట్లా అయింది కదా ఉమెన్ కార్డు వేసుకొని. ఎందుకంటే నిన్న కాక మొన్న కూడా ఒక అబ్బాయి ఇష్టం లేక కూల్ డ్రింక్లో విషయం కలిపి చంపేసింది. సో అమ్మాయిలలో కూడా డేంజర్ ఉన్నారు, ఇంటికి పిలిచి కొట్టించి ఇంటికి పిలిచి చంపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మధ్యలో కూడా ఇష్టం లేకపోతే గొంతు కోసేసింది. సో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.
ఆడవాళ్ళ వల్ల కూడా మగవాళ్ళు సఫర్ అయ్యే కేసెస్ చాలా ఉన్నాయి. ఇది కూడా చట్టంలో చాలా మారాలి. ఫస్ట్ నిజంగా అందరూ కొంచెం పెద్దలు ఎవరన్నా ఉండి కల్పించుకొని, ఎందుకంటే మగ ఆడ అనేసరికి ఆడపిల్లకి ఆడేసుకొని చాలా కూడా ఘోరాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇద్దరిది ఉన్నప్పుడు ఇద్దరికి పనిష్మెంట్ ఇవ్వండి, ఇద్దరిది ఉన్నప్పుడు ఇద్దరికి చేయండి. అంతేకాని వన్ సైడ్ అంటే ఒకసారి నో అంటే నో అన్నప్పుడు చెప్పు తీసుకొని కొడతా అంటే ఏ మొగోడు రాడు. ఇప్పుడు ఒకసారి అమ్మాయి నో అంటే నో అన్నట్టే అని చెప్పి అంటున్నారు కదా, నో అన్నప్పుడు చెప్పు తీసుకొని కొడితే వాడు ఎలా వస్తాడు? కనీసం ఆ చెప్ప మీద మరకలు చూసుకొని పెళ్ళంత అంతదిగా పట్టుకొని పులి అటాక్ చేస్తున్నా కూడా మన శాయశక్తిలో మనం అది చేస్తాం. సో ఎక్కడా కూడా నేను ప్రతిఘటించలేదు, ఎక్కడ నేను అది చేయలేదు అనేది ఎంతవరకు ఆలోచించాలి? ఇప్పుడు ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఆలోచించాలి కదా. ఎందుకంటే కనీసం చెయ్యని అడ్డం పెడతాం కదండి, ఏదైనా చేస్తాం కదా. అట్లాంటప్పుడు నీకు 4 years అంటున్నావు, ఉన్నదే 1 year ఏమో ట్రావెల్ చేశారు. 19 లాక్డౌన్, 19 తర్వాత లాక్డౌన్, 20 లాక్డౌన్, 21 వరకు మనకి షూటింగ్స్ లేవు, ఏవో పెద్ద కంపెనీస్. తర్వాత మీరు 23 నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో 1 yearని మీరు 4 సంవత్సరాల నుంచి లైంగిక వేధింపులు అంటున్నారు. సో మిగతా అంతా ఎట్లా నమ్ముదాం? నేను ఆయనకి ఏందో చూపిస్తాను, ఆయనకి ఆడియో మీ ఆడియోనే బయటకు వచ్చింది, ఆయనకి ఉంటుంది ఇంకా తర్వాత నేను ఏం చేస్తే ఆయన కోపం వస్తుంది, నేను ఎట్లా రెచ్చగొడితే ఆయన కోపం వస్తుందని మీరే అన్నారు. సో ఇవన్నీ నేను కల్పించింది మాటలు కాదు, మీరు మాట్లాడిన మాటలే. సో ఒకప్పుడు ఒకలాగా అని మాట్లాడడం ఎట్లా కరెక్ట్ అవుతుంది చెప్పండి ఒక మాట. అంటే ఆవిడ వర్క్ నేర్చుకుంది ఆవిడ ఆయన దగ్గర, ఆయనతో ట్రావెల్ చేసింది. ఆవిడ వెర్షన్ ఏంటంటే అప్పుడు నేను కొత్తగా వచ్చాను, కెరీర్ నాశనం చేసుకోలేను కదా, ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అంత పెద్ద వ్యక్తితో పోరాడలేని శక్తి నాకు అప్పుడు లేదు. అప్పుడు ఏమంటారంటే అప్పుడు ఓకే, అప్పుడు నువ్వు పగ పెట్టుకొని చేస్తున్నావా, నీ మనసులో ఉంది పెట్టుకున్నావా, కానీ వేధింపులు అనకూడదు. అంటే ఇలా అనకూడదు. నీకు కక్ష సాధింపు ఉంది, నీకు సరే నీకు అప్పుడు ఇబ్బంది పెట్టాడు కాబట్టి నేను ఇప్పుడు ఇబ్బంది పెడతాను అని చెప్పేసి అన్నాను. అంతేకాని నాకు తెలియకుండా జరిగింది అనొద్దు కదా. నా వయసు తెలియదు, నాకు అప్పుడు లేదా, నువ్వు వెయిట్ చేస్తున్నావు, నువ్వు కాపు కాస్తున్నావు, నువ్వు వేటాడడానికి కాపు కాస్తున్నావు. ఇద్దరికి తేడా ఏముంది? ఇప్పుడు నువ్వు చెప్పే వేధింపులకి ఆయన ఎలా చేస్తావు, నువ్వు అలాగే చేస్తున్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు నువ్వు వెయిట్ చేసావు కదా, నీ సమయం కోసం నువ్వు వెయిట్ చేస్తావు. సో అట్లాంటప్పుడు నీకు ఇక్కడ బాధితురాలు ఎలా అవుతావు? నువ్వు యుద్ధం కోసం, నువ్వు వేటాడడం కోసం పులి ఎలా పొంచుకొని కూర్చుంటుందో నువ్వు అలా కూర్చున్నావు. ఆయనకి ఏ టైంలో పైకి అవార్డు వస్తుంది, ఏ టైంలో ఏమొస్తుంది, అప్పుడు అదును చూసి వేటాలంటే నువ్వు కూడా వేటగతావు కదా ఇప్పుడు. సో ఇద్దరికి తేడా ఉంది, ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. అందుకని నన్ను ఇద్దరికి ఒకేలాగా ఉండాలి పనిష్మెంట్ అనేది. అంటే ఇప్పుడు జానీ మాస్టర్కి ఆ ఛాన్సెస్ ఉన్నాయంటే ఇప్పుడు ఆయన మళ్ళీ మూవీస్ చేస్తున్నారు. ఎందుకంటే మాస్టర్కి వచ్చిన ప్రాబ్లం లేదు, మాస్టర్ ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు, మాస్టర్కి ఎవరితోనే ప్రాబ్లం లేదు. ఆయన స్టార్టింగ్ నుంచి నమ్ముకొని వచ్చాడు వర్క్, ఇప్పుడు అలాగే చేస్తున్నారు, అలాగే చేస్తారు. జానీ మాస్టర్ మీద ఇంకోటి ఏంటంటే ఆయన తెలుగు డాన్సర్స్ కన్నా ముంబై డాన్సర్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. సో అక్కడి డాన్సర్స్ తీసుకొస్తారు, దీనివల్ల జరుగుతుంది అంటారు. ఇంకొకటి ఏంటంటే తెలుగు డాన్సర్స్ అని చెప్పంటే మాకు ఉన్నది తక్కువ మంది డాన్సర్స్, అంత ఎక్కువ లేరు. నిజంగా అనుకుంటే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ సాంగ్స్ పెట్టుకుంటే డాన్సర్సే దొరకరు మా దగ్గర. ఓకే, ఒక్కో దాంట్లో వాళ్ళు 500 మంది 400 మందిని పెట్టి ఆడిస్తున్నారు. మా దగ్గర ఉంది 600 మంది. ముగ్గురికి ఎలా అది చేసుకుంటూ ఉంటారు? ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యాజ్ మీరు ప్రొడ్యూసర్, నేను ప్రొడ్యూసర్ ఉన్నాను, నా సినిమా అందంగా ఉండాలి అనుకుంటాను, నా సినిమా బాగుండాలి అనుకుంటాను. సో డబ్బులు పెట్టే డైరెక్టర్ ఆయన కావాల్సుకున్న ప్రొడ్యూసర్ చెప్పినట్టు మేము వినాలి. మేము జస్ట్ మేము వర్క్ చేసే వాళ్ళమే, మా డెసిషన్ ఉండదు. ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు కానీ అందంగా చూపించాలి, సాంగ్ అందంగా డిజైన్ చేయాలి. వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తాం, కానీ లేదు సార్ మేము మా వాళ్ళని పెట్టుకుంటాము, మా ఇంట్లో వాళ్ళని పెట్టుకుంటాము, సాంగ్ ఇలాగే ఉంటుందంటే నువ్వు వెళ్ళి బాబు ఇంకోళ్ళు చూసుకుంటాం అంటారు. సో మా ప్రొఫెషన్ మేము కాపాడుకోవాలి కదా. జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తూ చిన్ని ప్రకాష్ మాస్టర్ కూడా ఆవిడ సపోర్ట్ చేస్తారు, ఆవిడ కొడుకు లాంటి వాడు, ఇలా జరుగుతుంది నమ్మను. సో ఆవిడ స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తారు జానీ మాస్టర్కి. ఆవిడ మహిళ కొరియోగ్రాఫర్ 30 ఏళ్ళ నుంచి ఉన్నారు అక్కడ ఇండస్ట్రీలో. సో ఆవిడ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడం అని కాదు, వాస్తవం మాట్లాడారు మేడం ఏది మాట్లాడినా కూడా తన ఎక్స్పీరియన్స్ ముందు మన వయసు కూడా అంత ఉండదు. తను ఎన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చి ఉంటుంటారు. సినిమా ఇండస్ట్రీలో అంటే ఏంటి అని తెలుస్తుంది. ఇక్కడ నాకు తెలియలేదు, నేను అవకాశం కోసం వెయిట్ చేశాను, లేదా నాకు ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి ఎలా అనిపిస్తుంది, కానీ వినడానికి అయితే కొంచెం అందరూ కూడా ఇబ్బందికరంగా. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్లో జరుగుతుంది. ఇప్పుడు ఆఫీస్ అంటే ఏదో 4 మధ్యలో వెళ్తారు, ఏదైనా షాప్లో పనిచేస్తున్నారంటే ఏదో 4 మధ్యలో ఉంటారు. సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని వందలు కొన్ని వేల మంది ఉంటారు. సో ఇంతమంది మధ్యలో కూడా నాకు ఇలా, ఎందుకంటే మేడం మాట్లాడింది కూడా కరెక్ట్, అన్ని తెలిసి జరుగుతాయి, తెలియకుండా జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఏం తెలియకుండా వచ్చాము అని కాదు. ఇంకొకటి, నువ్వు సింగిల్ కాదు, నీ ఫ్యామిలీ ఉంది, నీ ఫ్యామిలీ నిమిషానికి పట్టించుకోవాలి, ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటారు. సో ఇది నేను చివరిగా చెప్పడం ఏంటి అంటే, సినిమా ఇండస్ట్రీలో అన్ని తెలుసుకునే వస్తారు, తెలుసుకునే జరుగుతుంది, తెలుసుకునే ఫ్రెండ్షిప్లో ఉన్నారు, లాస్ట్ ఎక్కడో చెడింది, అది సుమలతకు తెలిసిందా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అనే విషయంలో జరిగింది ఒకటైతే మనకి పోర్ట్రేట్ అవుతుంది. ఇంకోటి ఇస్లాంలో మన ఆరోపణలు వచ్చినాయి, ముస్లిం కాబట్టి జానీ మాస్టర్, సో అంతంగా అట్లా కూడా వచ్చినాయి. సో దీని గురించి ఎందుకంటే నిజంగా మాస్టర్ ఈ మతం మారండి ఆ మతం మారండి అనేటట్లు కాదు. మాస్టర్ని అట్రాక్ట్ చేయడం కోసం
మాస్టర్తో క్లోజ్గా ఉండడం కోసం ఇప్పుడు ఇప్పుడు మాస్టర్ ముస్లిం కాబట్టి తనలాగా ఉండుంటే బాగుంటుందేమో అనుకొని ప్రయత్నాలు చేసిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సుమలతనే మతం మారమని చెప్పాలి ఇప్పటి వరకు. ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకుముందు కూడా వేరే దాంట్లో చెప్పాను, షారుఖ్ ఖాన్ వాళ్ళ మిస్సెస్ హిందూ, ఆమీర్ ఖాన్ వాళ్ళ మిస్సెస్ హిందూ, సల్మాన్ ఖాన్ వాళ్ళ మదర్ ఒక ఆవిడ క్రిస్టియన్, ఒక ఆవిడ హిందూ. వీళ్ళందరికీ రాని లవ్ జిహాద్ ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఎందులో ఇరికించవచ్చు ఆయనని, ఎందులో తన ప్రాబ్లం చేయొచ్చు. ఒక దాంట్లో తప్పించుకుంటే ఇంకో దాంట్లో ఇరికియడం. ఇప్పుడు కేసు పెట్టినప్పుడు కూడా ఏంటంటే ఇలా లైంగిక వేధింపులకు గురయ్యాడంట అని చెప్పేసి అన్నారు. మన పెద్ద మనుషులు ఇప్పుడు ఈ కమిటీలో ఉన్న ఒక పెద్ద ఆవిడ ఏమన్నారు, అప్పుడు నీ ఏజ్ ఇంత అనుకుంటాను కదా, ఇంత కాబట్టి నీకు పోక్సో కూడా వర్తిస్తుంది అని సెకండ్ యాడ్ చేశారు. అన్నీ ఫస్ట్ చేయలేదు. ఒక మేడం చెప్పారులేండి ఆవిడ, మీకు పోక్సో వేయొచ్చు అంటే సలహాలు అనమాట ఇవ్వడం. ఇప్పుడు మనం ఎట్లా బాగాలేం కదా, పక్కన కూడా బాగుండకూడదు. సో వేసారు. వేసినప్పుడు వాళ్ళు ఒకటన్నా ఆలోచించాలి. డి షోలో 18 to 25 or 20 అని వేశారు. డి షోలో కూడా జోడీ అన్నప్పుడు కపుల్ చేస్తారు. కపుల్ చేస్తున్నప్పుడు ఈ ఏజ్ పిల్లల్ని ఎలా తీసుకెళ్లి చేయించారు? ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. నువ్వు వేస్తే సంస్థలన్నా మోసం చేయాలి. ఈనాడు సంస్థ మీద మేము కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే మీరు తక్కువ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఎట్లా జోడీ చేశారు. మాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంటుంది, వీళ్ళు కపుల్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఏజ్ పెద్దదే. సపోజ్ గోకాడు అనుకుందాం, ఆ టైంలోనే గోకాడు అనుకుందాం. మా దృష్టి ఏముంటుంది అంటే 18+ కదా వీళ్ళు చేసేది, చిన్న పిల్లలది కాదు కదా. ఎందుకంటే మేము ఇచ్చే జడ్జిమెంట్ కూడా తేడా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చేసావు నాన్న, అది నాన్న, ఇది నాన్న అని అంటాం. పెద్దోళ్ళు అయితే నువ్వు ఆసం చేసావు, నువ్వు చింపేసినావు, నీ పర్ఫార్మెన్స్ అట్లా అంటే చెప్పే దాంట్లో బట్టి కూడా చేంజెస్ ఉంటుంది. దాంట్లో ప్రియమణి మేడం కూడా అడల్ట్కి చేసే కామెంట్ చేశారు. పెద్దమ్మాయి వచ్చి చేసింది అనుకుందాం, ఏది మీరు చెప్పే గోకడం దగ్గర ఓకే అనుకుంటే కనుక. సో 18+ అయితే నువ్వు సంస్థను మోసం చేసి ఉండాలి, రాంగ్ పేపర్స్ అని నువ్వు ఇచ్చి ఉండాలి. తర్వాత మొన్న ఏమంటున్నారు, 14 or 15 ఏజ్ ఉండొచ్చు నాకు. 14 or 15లో మీ ఇంట్లో వాళ్ళు సైన్ పెట్టారా, నీకు ఇలా చేయొచ్చు, అడల్ట్ కంటెంట్ చేయొచ్చు. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. లేదు కళ అన్నప్పుడు ఎవరైనా చేయొచ్చు అంటే మన ఇండియాలోనే చైల్డ్ లేబర్ తీసేద్దాం. కళ వేరు. ఇప్పుడు అప్పట్లో ఓంకార్ గారి షోలో వచ్చినప్పుడు ఒక చిన్న పాప రితికనా దీపిక ఏదో ఒక అమ్మాయి డాన్స్లో కొంచెం పర్ఫార్మెన్స్ చూపిస్తేనే అంతమంది గోల పెట్టారు, ఈ పిల్లలతో ఇలాంటివి ఎందుకు ఐటమ్ సాంగ్స్ చేపిస్తున్నారు అని. సో అలా జరుగుతూ డీ షో అన్నప్పుడు అన్ని డాన్స్ షో అన్నప్పుడు కనుక్కొని వస్తూ ఉంటాం. సో ఆ ఏజ్లో నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు అనేది పబ్లిక్ గమనించారు. నెక్స్ట్ నువ్వు ఏజ్ సంస్థలను మోసం చేసి ఉండాలి. లేదు సంస్థనే మోసం చేసిందని ఎట్లయితే అట్లా అయింది అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, అక్కడ మాకు ప్రాబ్లం అయింది కదా. సంస్థ మీద మేము యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు అలా పెట్టడం వల్ల మేము పెద్దోళ్ళు అనుకున్నాం. మేము పెద్దోళ్ళు అనుకున్నదే నువ్వు 18+ అన్నావు కాబట్టి పెద్దాం అనుకున్నాం. అక్కడ పోక్సో ఎట్లా వచ్చింది? సపోజ్ మాస్టర్ గోకిన్ అనుకున్నా కూడా అప్పుడు పోక్సో ఎట్లా వర్తిస్తుంది? మీరు 18 to 25 అన్నాక ఎట్లా వర్తిస్తుంది? డీ షో తర్వాతనే మాస్టర్ దగ్గరకు వచ్చావు. 19లో వచ్చావు, 19లో వచ్చాను అని చెప్పంటున్నావు. 19లో వర్క్ చేయలేదు, సాంగ్ చేయలేదు. రాగానే మాస్టర్ తీసుకొని పోయి నేనేం చేయలే. 20లో లాక్డౌన్ వచ్చింది. 20లో లాక్డౌన్ వచ్చిన తర్వాత 21 తర్వాత సాంగ్స్ లేవు. 22లో నువ్వు వచ్చావు మాస్టర్ దగ్గర. 23 తర్వాత ఇద్దరు గొడవలో వెళ్ళిపోయారు. 24 వరకు మీరు మాట్లాడుకోలేదు, 14 నెలలు మీరు మాట్లాడుకోలేదు. సో అప్రాక్సిమేట్లీ 1.5 year 2 years నువ్వు అక్కడ ఉన్నావు. సో 4 years ఎక్కడ వచ్చింది నీకు? అంటే ప్రతి ఒక్కటి అబద్ధమేనా? 4 years హరాస్మెంట్ ఎక్కడ జరిగింది నీకు? 4 years 5 years నేను రాలేకపోయాను అని చెప్పేసి అని అంటే లాక్డౌన్లో ఎట్లా వచ్చాడు మాస్టర్ ఇంటికి? సో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచిస్తే, ఎందుకంటే ఒక లైఫ్ అండి, ఒక లైఫ్. ఎందుకంటే రీసెంట్గా కూడా నేను ఒక అతనికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. 20 సంవత్సరాలలో వాళ్ళ మదర్ చనిపోయారు, లైఫ్ కొలాప్స్ అయిపోయింది. ఆయన ఫ్యూచరే 20 years అంటే అక్కడ అయిపోయింది. 40 ఏళ్ళ తర్వాత బయటకు వస్తే నిర్దోషగా బయటకు వచ్చాడు. 20 సంవత్సరాల తర్వాత శిక్ష అనుభవించి. సో ఆయనకి ఏం న్యాయం చేస్తున్నాం మనం? సారీ అంటారు, అప్పుడు ఏం చేస్తాం మనం? సో ఇలా కూడా ఈయనకు కూడా ఏంటంటే ఒక జీవితాన్ని, ఒక ఫ్యూచర్ని ఇలా చేయకూడదు. ఇలా చేయడం పాపం, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండి మాట్లాడుకొని చేసుకొని ఏదో తేడాలు వచ్చినాయని చెప్పేసి మిగతా వాళ్ళ పర్సనల్ ఖర్చు పెట్టుకొని ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. సో మాస్టర్ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా స్టెప్ బై స్టెప్ ఎక్కుంటూ ఇంత స్టేజ్కి వచ్చారు. ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత మొత్తం ఆయన కింద డౌన్ చేయాలని చూస్తున్నారు. అంటే ఆవిడకి సపోర్ట్ ఉన్నారు వెనకాల ఎవరైనా ఇట్లా ఉండబట్టే కదా. లేకపోతే ఇప్పుడు ఒకటి పొట్టోడిని ఎత్తి పొడుకోడు కొడితే పొడుకోడిని ఎత్తి దేవుడు కొట్టాడంట. అట్లా ఇప్పుడు మీరు ఉండొచ్చు, నేను బాగున్నాము, ఓకే ఆయన హింసించాము, జైల్లో వేసాము, అట్లా చేసాము, ఇట్లా చేసామని ఇంకా మీకు పగ చల్లారతలేదేమో. కానీ వాళ్ళు బాధపడే టైం ఒకరోజు వస్తుంది. ఎందుకంటే నేను అన్నాను, ఇద్దరిని పనిష్ చేయండి, చేస్తే ఇద్దరిని వదిలేసేయండి.
ఎక్కడ జరగంది అంత క్రూరంగా ఏదో చంపేశారు, రేప్ చేశారు, ఇట్లా ఇవన్నీ కాదు కదా. వాళ్ళకే అది లేనప్పుడు కలిసి ఉండి ఇలా ఇరికించడం అనేది చాలా బాధాకరం. సో మాస్టర్కి వచ్చిన బెయిల్ కూడా కొంచెం క్యాన్సిల్ చేయడానికి క్యాన్సిల్ చేయించడానికి, అవార్డు క్యాన్సిల్ చేయించడానికి ఇప్పుడు బెయిల్ ఇచ్చారంటే వాళ్ళకి తెలీదా? ఎందుకు ఇస్తారండి? ఉన్నత న్యాయస్థానం ఆలోచించే బెయిల్ ఇస్తుంది కదా. అంటే వాళ్ళకే మీరు సవాల్ ఇస్తున్నారా? నా ఇష్టం వచ్చిన ఏజ్ పెట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, మీరు ఏం చేస్తారో చేయండి అన్నట్టుగా మీరు న్యాయస్థానాన్ని సవాల్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మేము కలిసి ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాను, కేసు పెట్టాను, ఇప్పుడు ఎట్లా చేస్తారో చేయండి అనేది అంటే న్యాయస్థానానికి సవాల్. ఇప్పుడు నిజాలన్నీ బయటపడతాయి. అంటే న్యాయస్థానం చేస్తారంటే ఆవిడ మెడికల్ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు కదా, దాన్ని బట్టి కదా పోక్సో కేసు పెట్టారు. ఏది ఆవిడ మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఉంటారు కదా కోర్టు. మెడికల్ రిపోర్ట్ ఎవరైనా చెప్పారు? మెడికల్ రిపోర్ట్ అసలు మీకు తెలిసే మాట్లాడుతున్నారా? మెడికల్ రిపోర్ట్ ఎలా వస్తుంది? ఎప్పుడు జరిగింది అమ్మాయికి? రేప్ చేసిన అన్నది ఏజ్ ఎప్పుడు? ఎవిడెన్స్ ఏముంటుంది? 24 hours లోపలనే ఉంటుంది. అవును.